जय श्री गणेश, जय श्री गुरुदेव, जय శ్రీరామ్. శ్రీ ఏదవ్యాస భగవానుడు ప్రసాదించిన భాగవతములోని వామన అవతారం యొక్క ప్రాధాన్యం ఎంతో ముఖ్యమైనది. తెలుగులో శ్రీ పోతనమాత్యులు ప్రసాదించారు. శ్రీ కశ్యప్ ప్రజాపతి అతిథికి జన్మించిన శ్రీ వామనమూర్తి శ్రీ బలిచక్రవర్తి సేవి యాగశాలకు ప్రవేశించగా శ్రీ బలిచక్రవర్తి శ్రీ వామనమూర్తిని గాంచి ఒడుగా, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఏమి కావాలను అని అడగగా, నాకు 3 అడుగులు స్థలము సాలునయ్యా అని అనగా బలిచక్రవర్తి ఆశ్చర్యపోయి చివరకు 3 అడుగులు స్థలం ఇచ్చుటకు నిర్ణయించుకనగా ఆ విధానమును శ్రీ పోతనమాత్యులు ఇలా చెప్తున్నారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణిం దాస్యం అంశు క్రియాసి పృండు ధనుజేశ్వరుడు శేజాసి పూజించి బ్రహ్మప్రీతంబును ధారబోసే భువనము ఆశ్చర్యం పొందగన్. ఆ పద్యము భావన ఏమిటంటే, శ్రీ మహావిష్ణు స్వరూపుడైన ఓ బ్రాహ్మణోత్తమ, రా అని ఆయనకు బంగారు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి చేతులు పూజించి ఆయన యొక్క బలిచక్రవర్తి యొక్క ధర్మపత్ని ఇంద్యావళి జలమును ధారపోయిస్తుండగా 3 అడుగులు దానము ఇచ్చినాడు. ఆ దృశ్యమును ఆకాశమునున్న సమస్త దేవతలు మహర్షులు చూసి ఎంతో ఆశ్చర్యం పొంది శ్రీ లక్ష్మీపతి శ్రీ బలిచక్రవర్తి దగ్గర దానము పుచ్చుకున్నాడని సంతోషమును వెలుబుచ్చారు. మరియు ఇంతింతై ఒటుడింతై మరియు దానింతై నభో వీధి పైనంతై తొయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికి అల్లంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుడగుసు బ్రహ్మాండము అంత సంవద్ధియై. ఆ పద్యము భావన ఏమిటంటే, శ్రీ వామనమూర్తి పొట్టిగా వచ్చిన వారు పెరిగి సత్యలోకములు ధ్రువమండలము సూర్యమండలము దాటిపోయాడని, మరియు మహర్లోకము ఊర్ధ్వలోకమును దాటి బ్రహ్మాండమంతా నిండిపోయాడని అర్థం. మరియు రవిబింబము ఉపమింపగా భ్రాతమగు ఛత్రంభై శిరో రత్నమై ఘళాభరణమై సౌవర్ణ కేయూరమై శ్రవణ అలంకృతియై శబి మత్కంకణమై కటిస్థలి నుదంసద్ ఘంటయై నూపురంభై పద పీఠంభై వటుడుదా బ్రహ్మాండమునన్ నిందుసున్. ఆ పద్యం భావన ఏమిటంటే, శ్రీ వామనమూర్తి అంతకంతకు పెరిగిపోవు దృశ్యము నాకు సూర్యభగవానుడు ఆయనకు ఏ విధంగా ఉన్నాడని
శ్రీ పోతనామాత్యులు ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ వామనమూర్తికి మొదట సూర్యభగవానుడు గొడుగు వలె, తలపై ఉన్న రత్నము వలె, కంఠ ఆభరణము వలె, చెవులకు పెట్టుకున్న మకర కుండలము వలె, నడుమునకు కట్టుకున్న వడ్డానము ఉన్న గంట వలె, కాలికి పెట్టుకున్న నూపురములు పదపీఠము వలె సూర్యభగవానుడు ఆయనకు ఉండినట్లు శ్రీ పోతనామాత్యులు చెప్పుచున్నారు. ఆ విధంగా శ్రీ బలిచక్రవర్తి 3 అడుగులు శ్రీ వామనమూర్తికి దానమేగా, 1 అడుగు అంత భూమి, 2వ అడుగు అంత ఆకాశము, 3వ అడుగు ఎక్కడ పెట్టను శ్రీ బలిచక్రవర్తి అని అడగగా, నా తలపై పెట్టు స్వామి అని వినయముగా బలిచక్రవర్తి అనగా 3వ అడుగు పెట్టి శ్రీ బలిచక్రవర్తిని పాతాళలోకమునకు పంపి అక్కడ రాజుగా చేసినాడు శ్రీ వామనమూర్తి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. కావున ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, శ్రీ భగవంతుడు మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు చేయడు, మనకు ఏదో విధంగా మన జీవితానికి మంచిని అనుగ్రహిస్తాడని ఈ యొక్క సన్నివేశంలో మనం గమనించవలను. బలిచక్రవర్తి దానమునకు